హలో ఎవరివన్. సో ఈ వీడియోలో మనం సెక్షన్ 2 ఆఫ్ సోషియో ఎకనామిక్ అవుట్లుక్ మాట్లాడదాం. ప్రీవియస్గా మనం ఆల్రెడీ చూసినాం. ఫస్ట్ సెక్షన్లో డిస్కస్ అబౌట్ ఫస్ట్ మ్యాక్రో ఎకనామిక్ ట్రెండ్స్ చూసినాం. అంటే జీడిపి, జిఎస్డిపి తెలంగాణది కంపేర్డ్ విత్ ఇండియా, పర్ క్యాపిటల్ ఇన్కమ్ చూసినాం, జీడిడిపి, డిస్ట్రిక్ట్ వైజ్ చూసినాం. మనం ఒక ఓవరాల్ అనాలిసిస్ అనేది ఫస్ట్ మనం మ్యాక్రో ఎకనామిక్ ట్రెండ్స్ చేసినాం. ఎట్ కాన్స్టెంట్ మోస్ట్లీ కరెంట్ చేసినాం. రైట్. సో దాని తర్వాత పబ్లిక్ ఫైనాన్స్ మాట్లాడినాం. మొత్తం రెవెన్యూ, తెలంగాణకి రిసీట్స్ ఎంత, రెవెన్యూ ఎక్స్పెండిచర్ ఎంత, డెట్ 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 టు జీడిపి రేషియో గురించి చూసినాం. ఎఫ్డి ఫిజికల్ డెఫిసిట్ చూసినాం. రెవెన్యూ డెఫిసిట్ గత 3-4 ఇయర్స్ అంటే స్టార్టింగ్ 2014 నుంచి ఎట్లా ఉంది, ఎఫ్డిని తగ్గించడానికి ఎఫ్ఆర్బిఎం యాక్ట్ చూసినాం, దాని హైలైట్ చూసినాం. ఎఫ్డి టు జిఎస్డిపి రేషియో అనేది ఖచ్చితంగా <3% ఉండాలని ఉంటుంది దాంట్లో అని. దాని తర్వాత డెట్ కండిషన్ చూసినాం. మనది డెట్ టు జీడిపి రేషియో ఆర్ జిఎస్డిపి రేషియో వచ్చేసి తెలంగాణది దాదాపు 27.9 అంటే 28% ఉంది. రైట్. సో ఇది ఇంకా ఆల్ ఇండియా లెవెల్ తోటి మనం కంపేర్ చేసినాం. రైట్. మోస్ట్లీ జనరల్ స్టేట్స్ తోటి కంపేర్ చేసినాం తెలంగాణ స్టేటస్. రైట్. సో ఇవన్నీ మనం ఏమంటారు ఫినాన్షియల్ మ్యాటర్స్ లెక్క చూడొచ్చు. రైట్. సో అంటే ఫస్ట్ మ్యాక్రో ఎకనామిక్ ట్రెండ్స్ చూసినాం మనం. దాని తర్వాత పబ్లిక్ ఫైనాన్స్ కూడా చూసినాం. రైట్. మోస్ట్లీ ఒక క్వశ్చన్ రావచ్చు ఈ సెక్షన్ 1 నుంచి. రైట్. అంటే బట్ ఎయిదర్ వీ కెన్ కనెక్ట్ దిస్ విత్ రెస్పెక్ట్ టు బడ్జెట్ కూడా. లాస్ట్ మనం డిస్కస్ చేసిన బడ్జెట్ది మొత్తం 2.91 ఉంటే దేనికి ఎంత ఉంది ఏంటి అనేది. రైట్. సో with that I will discuss section 2 of the socio-economic outlook, that is agriculture and allied sector. Okay. సో మనం ఆల్రెడీ చూసినాం ఇది. ఓకే. సో మనం ఆల్రెడీ చూసినాం ఇది. తెలంగాణ యొక్క మొత్తం జిఎస్డిపి దాదాపు మనది ఎంత 14.64. రైట్. రైట్. సో ఇది మొత్తం మన తెలంగాణ జిఎస్డిపి అంటే దాదాపు 14.67 lakh crores ఇది. ఓకే. సో దీంట్లో మనం ఆల్రెడీ తెలుసు మనకి ఇది సర్వీస్ సెక్టర్ వచ్చేసి 65.7%, ఇండస్ట్రియల్ సెక్టర్ వచ్చేసి 18.5, అండ్ అగ్రికల్చర్ వచ్చేసి 15.8%. రైట్. సో ఈ మనం ఇది చూసినాం ఇన్ డీటెయిల్గా ఆల్రెడీ. సో ఇది 15.8% జిఎస్డిపి కంట్రిబ్యూషన్ ఉన్నా కూడా ఎంప్లాయ్మెంట్లో దాదాపు 48% చదివినాం. అండ్ ఇదే మేజర్ ప్రాబ్లం మన ఇండియాది అని కూడా, ఇండియా అండ్ తెలంగాణది కూడా అని చెప్పినాం. రైట్. సో ఇప్పుడు మనం ఈ 15.8% ఆఫ్ 14.67 lakhs అంటే దాదాపు ఇది ఒక 2,11,000 కోట్లు. 2,11,000 కోట్లు కాదు, ఎంత, 2,40,000 కోట్లు. ఓకే. సో ఈ 2,40,000 కోట్లు ఈ అగ్రికల్చర్ అండ్ అలైడ్ సెక్టర్ నుంచి ఎట్లా వస్తుంది అనేది చూద్దాం. రైట్. సో ఈ అగ్రికల్చర్ అండ్ అలైడ్ సెక్టార్లో మేజర్ కంట్రిబ్యూషన్ వచ్చేసి క్రాప్స్. రైట్. సో క్రాప్స్ నుంచి అంటే ఇది 15.8%. మనం ఒకవేళ 100 రూపీస్ అనుకుంటే క్రాప్స్ నుంచి దాదాపు 47.5 రూపీస్ వస్తున్నాయి. రైట్. అండ్ లైవ్ స్టాక్ నుంచి 46.8% కంట్రిబ్యూషన్, ఫాలోడ్ బై ఫారెస్ట్రీ అండ్ లాగింగ్, అండ్ దాని తర్వాత ఫిషింగ్ అండ్ అక్వాకల్చర్. రైట్. ఫారెస్ట్రీ అండ్ లాగింగ్ వచ్చేసి 2.5%, అండ్ ఫిషింగ్ అండ్ అక్వాకల్చర్ వచ్చేసి 3.5%. ఒకవేళ మనం డిక్రీజింగ్ ఆర్డర్ చూసుకుంటే ఫస్ట్ క్రాప్స్ వస్తుంది, అండ్ లైవ్ స్టాక్ సెకండ్ వస్తుంది, అండ్ ఫిషింగ్ వచ్చేసి థర్డ్, అండ్ ఫారెస్ట్ వచ్చేసి ఫోర్త్. రైట్. సో ఇది ఇప్పుడు మనం ఏది ఎంత ఉంది అనేది చూద్దాం. ఇప్పుడు 14.7% ఎంత దీని వాల్యూ, అండ్ జిఎస్డిపికి దీని కంట్రిబ్యూషన్ ఎంత అనేది మనం ఒకసారి చూద్దాం. రైట్. సో అగ్రికల్చర్ ఇప్పుడు ఏదో ఎకానమీ మనం క్లాసిఫికేషన్ 3 టైప్స్ ఉంటుంది. ఒకటి ప్రైమరీ, సెకండరీ, టెరిషరీ. ఓకే. లేకపోతే మనం అగ్రికల్చర్ అండ్ అలైడ్ సెక్టర్, ఇండస్ట్రియల్ సెక్టర్, సర్వీస్ సెక్టర్ అని అంటాం. రైట్. సో ప్రైమరీ
అదే ప్రైమరీ సెక్టార్ అని అనాలి అని అంటే ప్రైమరీ సెక్టార్ ఈజ్ ఈక్వల్ టు ఇక్కడ చూడండి, ప్రైమరీ సెక్టార్ అంటే అగ్రికల్చర్ అండ్ అలైడ్ సెక్టార్ ప్లస్ మనం మైనింగ్ కలిపితే దాన్ని మనం ప్రైమరీ సెక్టార్ అంటాం, రైట్. సో ఇది ప్రైమరీ సెక్టర్. ఇక్కడ మనం మాట్లాడేది ప్రైమరీ, సెకండరీ అండ్ టెరిషరీ. ఓకే, ఇక్కడ అగ్రికల్చర్ అండ్ అలైడ్ కాదు దీని ఉద్దేశం. ఇది ప్రైమరీ ప్లస్ సెకండరీ ప్లస్ టెరిషరీ, రైట్. సో ప్రైమరీలో అగ్రికల్చర్ అండ్ అలైడ్ సెక్టర్ ఉంటుంది, దాంతోపాటు మైనింగ్ అండ్ క్వారింగ్ కూడా ఉంటుంది. ఈ రెండు కలిపితేనే 15.8% ఆఫ్ జిఎస్డిపి. రైట్. సో ఈ రెండింటి వాల్యూ వచ్చేసి 2,40,000 కోట్లు. ఓన్లీ అగ్రికల్చర్ అండ్ అలైడ్ సెక్టార్ నుంచి వచ్చింది గత సంవత్సరం 2,11,000, రైట్. 2,11,000 ఏమో అగ్రికల్చర్ అండ్ అలైడ్ సెక్టార్ నుంచి వచ్చిన జిఎస్డిపి, రైట్. సో ఇది సో దీంట్లో క్రాప్స్ది దాదాపు 1,00,000 crores. క్రాప్స్ దాదాపు 1,00,000 crores. లైఫ్ స్టాక్ దాదాపు 98,661 crores. అండ్ మైనింగ్ అండ్ అక్వైరింగ్ వచ్చేసి దాదాపు 30,000 కోట్లు. ఓకే, ఫిషింగ్ అండ్ అక్వాకల్చర్ వచ్చేసి దాదాపు 7,000 కోట్లు. అండ్ ఫారెస్ట్రీ అండ్ లాగింగ్ వచ్చేసి దాదాపు, ఇది లాస్ట్ కదా మనం ఆల్రెడీ చెప్పినాం, ఇది 4,500 crores. ఓకే, సో తీసేసి ఒక నిమిషం. ఇవాళ మన దగ్గర ఇది లేదన్నమాట, సో అందుకే ఇబ్బంది. సో ఇది లైఫ్ స్టాక్ది, అండ్ ఇది మైనింగ్ది, ఇది ఫిషింగ్ అండ్ అక్వాకల్చర్, ఇది అన్నమాట. సో ఒకసారి మనం దీని ట్రెండ్స్ అనేది చూద్దాం, రైట్. సో గత ప్రీవియస్ ఇయర్ నుంచి కంపేర్ చేస్తే ఈ ఇయర్కి ఎంత ఉంది దీని వేరియేషన్ అనేది ఒకసారి చూద్దాం. క్రాప్ సెక్టార్ వచ్చేసి పోయిన సంవత్సరం క్రాప్స్ వచ్చేసి 8.5% ఉంటుండే, అండ్ ఈ సంవత్సరం వచ్చేసి దీని కంట్రిబ్యూషన్ ఆఫ్ జిఎస్డిపి వచ్చి 7.5%. అంటే దెర్ ఈస్ అ డిక్రీజ్ ఇన్ 1%, రైట్. 1% జిఎస్డిపి క్రాప్ తగ్గింది. అది ఎందుకు తగ్గిందో కూడా ఇచ్చిన వీళ్ళ ఎక్స్ప్లెనేషన్, అది కూడా చూద్దాం, రైట్. సో దాంతోపాటు లైఫ్ స్టాక్ కూడా తగ్గింది. పోయిన సంవత్సరం 7.6% ఉంటుండే, ఈ సంవత్సరం 7.4% అయింది. అండ్ మైనింగ్ అండ్ క్వైరింగ్ వచ్చేసి స్టేబుల్గా ఉంది పోయిన సంవత్సరానికి ఈసారి. ఫిషింగ్ అండ్ అక్వాకల్చర్ కూడా స్టేబుల్గా ఉంది. వెరాజ్ ఫారెస్ట్రీ అండ్ లాగింగ్ వచ్చేసి తగ్గింది కొంచెం, రైట్. అంటే ఇప్పుడు పోయిన సంవత్సరం మొత్తం కాంట్రిబ్యూషన్ వచ్చేసి జిఎస్డిపిది ఈ అగ్రికల్చర్ది అరౌండ్ 18% ఉంటుండే, రైట్. కానీ ఈసారి చూడండి, ఇక్కడే 1%, దాదాపు ఇక్కడే 1%, ఇక్కడ 0.2 ఇట్లా తగ్గింది కాబట్టి ఇది 15.8కి వచ్చేసింది. ఓకే, సో యా, సో సెయింగ్ దట్ ఇప్పుడు ఈ క్రాప్ సెక్టర్ ఉంది కదా, క్రాప్ సెక్టార్లో 8.5 నుంచి 7.5కి వచ్చింది. ఎందుకు వచ్చింది అంటే 3 డిఫరెంట్ రీజన్స్ ఇచ్చినారు ఇక్కడ. ఒకటేమో డిలేడ్ మాన్సూన్, రైట్. ఈ మాన్సూన్ దాదాపు 17 రోజులు డిలే అయింది. మనకు మోస్ట్లీ తెలుసు సౌత్ వెస్ట్ మాన్సూన్ అండ్ నార్త్ ఈస్ట్ మాన్సూన్ ఉంటుంది తెలంగాణలో. సౌత్ వెస్ట్ మాన్సూన్ మెజారిటీ దాదాపు 83% ఉంటుంది. మిగతా 17-18% వచ్చేసి నార్త్ ఈస్ట్ మాన్సూన్. సో యాక్చువల్గా మనకు రావాల్సిందేమో June 5కి వర్షం పడాల్సిందే, కానీ ఈసారి మనకు June 22కి వచ్చింది. కాబట్టి మాన్సూన్ డిలే అయింది కాబట్టి పంటకి, ఎందుకంటే మనది మోస్ట్లీ రెయిన్ ఫెడ్ అగ్రికల్చర్ కదా. దాని తర్వాత రెయిన్ఫాల్ వేరియబిలిటీ అంటే ప్రతి త్రూఅవుట్ ద ఇయర్ ఈక్వల్గా లేదు. కంపారిటివ్లీ చూసుకుంటే అంటే ప్రీవియస్ ఇయర్ కంటే ఎక్కువనే పడింది వర్షం. కాకపోతే అది ఒకటే అంటే యూనిఫామ్గా పడలేదు. ప్రతి మంత్ మనకు కావాల్సిన సీజన్కి అనుగుణంగా పడలేదు. సో అది అన్నమాట. అండ్ డ్రై స్పెల్ అండ్ వాటర్ ఇష్యూస్, గ్రౌండ్ వాటర్ కూడా కొంచెం అట్లా అంటే అనుకున్నంత రాకపోవడం వల్ల అది కూడా ఇష్యూ అన్నమాట, రైట్. సో
నెక్స్ట్ మనం లో గ్రౌండ్ వాటర్ లెవెల్, రైట్? సో ఈ గ్రౌండ్ వాటర్ది అంటే ఒకసారి మనం రిపోర్ట్స్ మాట్లాడినప్పుడు మాట్లాడదాం. సరే, ఎనీవే ఇప్పుడు వచ్చింది కాబట్టి చెప్తాను. గ్రౌండ్ వాటర్ లెవెల్ని మనం ఎంజీబీఎల్లో కొలుస్తాం, రైట్? మీటర్స్ బిలో గ్రౌండ్ లెవెల్. మీటర్స్ బిలో గ్రౌండ్ లెవెల్ అనేది మనం అదే వాటర్ లెవెల్ యొక్క క్వాంటిటీని అసెస్ చేయడానికి ఐఎండి వాడుతుంది. మన తెలంగాణలో గ్రౌండ్ వాటర్ డిపార్ట్మెంట్ కూడా అదే వాడతారు. తెలంగాణది ఎంబీజీఎల్, మీటర్స్ బిలో గ్రౌండ్ లెవెల్ వచ్చేసి ఇనీషియల్గా 2014 ఆ టైంలో అది 10 m ఉంటుండే, రైట్? సో దాని తర్వాత అది మెల్లమెల్లగా అంటే రీఛార్జ్ ఎక్కువ అవడం అయిందనమాట. ఈ మీటర్స్ బిలో గ్రౌండ్ లెవెల్ అనేది ఎంత తక్కువ ఉంటే అంత మంచిది అనమాట. మనది ఇప్పుడు మీటర్స్ బిలో గ్రౌండ్ లెవెల్ వచ్చేసి తెలంగాణది ఒక 7.65 m ఉంది, రైట్? సో అది ఏది ఇట్ ఈస్ రిపోర్ట్ గివెన్ బై యూనో ఎకానమీ గ్లాన్స్ దాంట్లో ఇచ్చినారు. ఓకే, దాని తర్వాత ల్యాండ్ యూస్ ప్యాటర్న్ చూద్దాం. ల్యాండ్ యూస్ ప్యాటర్న్ అంటే ల్యాండ్ మొత్తం మనది తెలంగాణది మొత్తం ఎంత? 1,12,077 స్క్వేర్ కిలోమీటర్స్. ఇది మనం ఆల్రెడీ తెలుసు. అండ్ వీఆర్ 11th ఇన్ ద కంట్రీ ఇన్ టర్మ్స్ ఆఫ్ ల్యాండ్. అండ్ దీన్ని మనం హెక్టార్స్లలో చూస్తే ఇది 112. ఓకే, 112 lakh హెక్టార్స్ ఆర్ 112 1,12,77 స్క్వేర్ కిలోమీటర్స్. అండ్ ఇది ఇంపార్టెంట్ మనకి, ఇది కూడా. ఓకే, ఇన్ టర్మ్స్ ఆఫ్ ఎకర్స్లో చూసుకుంటే ఇది దాదాపు 276.9 అంటే 277 ల్యాక్ ఎకర్స్ అని చెప్తాం మనం. ఓకే, సో దీంట్లో నెట్ సోన్ ఏరియా మొత్తం అగ్రికల్చర్ చేసి అంటే సోన్ అంటే ప్లాంటింగ్ చేసిన ఏరియా అనమాట. ఇది దాదాపు 53%. అండ్ ఫారెస్ట్ కవర్ వచ్చేసి మనకు తెలుసు 24.7%. దీన్ని 33కి తీసుకెళ్ళాలి అనేది నేషనల్ ఫారెస్ట్ పాలసీ 2009 నేషనల్ ఫారెస్ట్ పాలసీ 2000 ఎంత ఉంది? ఓకే, 1988 చూద్దాం. సో నేషనల్ ఫారెస్ట్ పాలసీ ప్రకారం మనం ఇది ఇండియా మొత్తంది 33% చేయాలి. ఇండివిజువల్గా ప్రతి స్టేట్ కూడా 33% రావాలి ఫారెస్ట్ కవర్ అనేది దాని ఎయిమ్ అనమాట ఫారెస్ట్ పాలసీది. దాని తర్వాత నాన్ అగ్రికల్చరల్ యూజ్ వచ్చేసి దాదాపు 7.6%. అండ్ ఫాలో ల్యాండ్స్ వచ్చేసి 5.78%. అండ్ బ్యారెన్ ల్యాండ్స్ వచ్చేసి 5.42%. అండ్ మిసిలీనియస్ వచ్చేసి ఒక 3.87%, రైట్? సో ఇది మొత్తం మన 112 లక్షల హెక్టార్లు ఆర్ 277 లక్షల ఎకరాలు ఆఫ్ తెలంగాణ ల్యాండ్, రైట్? సో ఇది. దాని తర్వాత ల్యాండ్ హోల్డింగ్స్ చూద్దాం, రైట్? సో ల్యాండ్ హోల్డింగ్స్ అనేది కూడా అనదర్ ఇంపార్టెంట్ పారామీటర్ టు జడ్జ్ ద క్వాలిటీ అండ్ ప్రొడక్షన్ ఆఫ్ అగ్రికల్చర్. సో యాజ్ పర్ 11th అగ్రికల్చర్ సెన్సెస్ మన ఆపరేషనల్ ల్యాండ్ హోల్డింగ్స్ అంటే ఏం లేదు. ప్రతి ఒక్క రైతు దగ్గర అంటే మొత్తం పాపులేషన్ తీసుకుంటాం మనం. మొత్తం పాపులేషన్ న్యూమరేటర్లో తీసుకొని డినామినేటర్లో మొత్తం ల్యాండ్ లోపల న్యూమరేటర్లో తీసుకొని వీల్ డివైడ్ ఇట్ విత్ ద పాపులేషన్, రైట్? సో ఆ వాల్యూ ఎంత వస్తే అంతే. అంటే ఇప్పుడు 276 లక్షల ఎకరాలు డివైడెడ్ బై 3.50 crores చేస్తే మనకు ఒక్కొక్కరికి ఎంత ల్యాండ్ హోల్డింగ్ అనేది వచ్చేస్తుంది దాంట్లో. ఓకే, అట్లా 11th అగ్రికల్చరల్ సెన్సస్ ప్రకారం మన ఆపరేషనల్ ల్యాండ్ హోల్డింగ్స్ వచ్చేసి ల్యాండ్ హోల్డింగ్ అంటే అది ల్యాండ్ హోల్డింగ్ అంటే ఎంతమంది పేరు మీద ల్యాండ్ ఉంది, రైట్? ఇక్కడ మొత్తం పాపులేషన్ వేయలేం మనం, అది సో ఇక్కడ ఓన్లీ ఎంతమంది చేతిలో అయితే ల్యాండ్ ఉందో టోటల్ ఏరియా ఆఫ్ తెలంగాణ బై ఆపరేషనల్ ల్యాండ్ హోల్డింగ్స్ ఎంతమంది దగ్గర అయితే ఉందో అది మనకు చేస్తే మనకి ఏమొస్తుంది? విల్ గెట్ దిస్ టర్మ్ వాట్ వీ కాల్ ఇట్ యాజ్ యావరేజ్ ల్యాండ్ హోల్డింగ్, రైట్? సో యావరేజ్ ల్యాండ్ హోల్డింగ్ అనేది వస్తుంది మనకి. ప్రతి ఒక్క తెలంగాణలో ఉన్న పర్సన్ దగ్గర ఎంత ఉంది అనేది మనకి యావరేజ్ వాల్యూ ఒకటి వస్తుంది. సో ఇది ఏమైంది అని అంటే, సో యాజ్ పర్ 11th సెన్సస్ ఆపరేషనల్ ల్యాండ్ హోల్డింగ్స్ ఆఫ్ ద స్టేట్ వాజ్
70.6, రైట్. సో ఆపరేషన్ ల్యాండ్ హోల్డింగ్స్ అనేది మనది 70.6 ల్యాక్స్ పర్సన్స్ దగ్గర మనది మొత్తం యూనో ఇన్ని లక్షల హెక్టార్ల ల్యాండ్ అనేది వాళ్ళ చేతిలో ఉంది, రైట్. సో మనం అడగొచ్చు, మరి తెలంగాణలో ఇంకా టోటల్ ల్యాండ్ ఇంత కాదు కదా, ఇంకెక్కువ ఉంది కానీ అంటే, సో ఇక్కడ ఈ టోటల్ ల్యాండ్లో మనం ఫారెస్ట్ కవర్ అనేది ఎవరి ఇండివిజువల్ చేతిలో ఉండదు, నాన్ అగ్రికల్చర్ యూజ్ ఉంటుంది. ఓకే, సో ఓన్లీ మన చేతిలో ఉండేది ఇది నాన్ సోన్ ఏరియా అండ్ నాన్ అగ్రికల్చర్, ఇది ఫారెస్ట్ అయితే ఉండదు. కాబట్టి ఇంత హ్యూజ్ వేరియేషన్ ఉంది, రైట్. సో ఓన్లీ అండ్ దాంట్లో ఇంకా కొన్ని గవర్నమెంట్ ఇది ఉంటుంది, గవర్నమెంట్ ల్యాండ్ ఉంటుంది. గవర్నమెంట్ ల్యాండ్ని మనం దీంట్లో కన్సిడర్ చేసుకోం. సో అవన్నీ కన్సిడర్ చేసుకుంటే మనం మొత్తం అంటే ఎవరి చేతిలో ఎంత ఉంది అనేది కన్సిడర్ చేసుకుంటే అది మొత్తం ఓన్లీ 62 ఎకర్స్ మాత్రమే ఉంది అన్నమాట అది. ఆల్రైట్. సో 63 lakh హెక్టార్స్ ఉంది. 70.6 మంది చేతిలో 70 lakh హెక్టార్స్ ఉంది. అండ్ యావరేజ్ ల్యాండ్ హోల్డింగ్ ఆఫ్ తెలంగాణ వచ్చేసి మనది 2015-16 టైంలో 1 హెక్టార్ ఉంటుండే, కానీ ఇప్పుడు నౌ ఇట్ హ్యాస్ బికేమ్ 0.89 హెక్టార్స్, రైట్. ఎందుకంటే ఈ ఆపరేషనల్ ల్యాండ్ హోల్డింగ్స్ పెరిగినాయి. ఆపరేషనల్ ల్యాండ్ హోల్డింగ్స్ అంటే ఇప్పుడు ఇద్దరు బ్రదర్స్ ఉన్నారనుకోండి, వాళ్ళకి ఇప్పుడు వాళ్ళ ఫాదర్ మీద ఉంటుంది, వాళ్ళ ఫాదర్ ఒక్కరే. కానీ ఎప్పుడైతే వాళ్ళ ఫాదర్ స్ప్లిట్ చేస్తారో అది ఇద్దరికి అవుతుంది, అంటే 1 ఎకరం కాస్త ఇంకా ఇద్దరి పేరు మీద అయిపోతుంది. కాబట్టి ఆబ్వియస్గా ఆపరేషనల్ ల్యాండ్ హోల్డింగ్స్ అనేది పెరుగుతాయి. ఎప్పుడైతే ఆపరేషనల్ ల్యాండ్ హోల్డింగ్స్ పెరుగుతుందో ద యావరేజ్ ల్యాండ్ హోల్డింగ్ అనేది తగ్గుతుంది. సో అది అన్నమాట. సో ఇప్పుడు ఈ పర్సంటేజ్ ఆఫ్ ల్యాండ్ హోల్డింగ్ ఏ టైప్ ఆఫ్ ఫార్మర్స్ దగ్గర ఆర్ ల్యాండ్ హోల్డర్స్ దగ్గర ఎంత ఉంది అనేది మనం ఒకసారి చూద్దాం. ఓకే, సో ఫస్ట్ మనకు క్లాసిఫికేషన్ చూసుకుంటే మార్జినల్ ఉంటారు, స్మాల్, సెమీ మీడియం, మీడియం, దాని తర్వాత లార్జ్, రైట్. సో ఇది ప్యూర్ క్లాసిఫికేషన్ డిపెండింగ్ అపాన్ వాళ్ళు ఎంత ఏరియా ఆఫ్ ల్యాండ్ వాళ్ళ చేతిలో ఉంది, వాళ్ళ పేరు మీద రిజిస్ట్రేషన్ ఉంది. మార్జినల్ అంటే లెస్ దెన్ 1 హెక్టార్, 1 హెక్టార్ అని అనొచ్చు, లేకపోతే 2.47 ఎకర్ అని అనొచ్చు. దాని తర్వాత స్మాల్ అంటే 1 to 2 హెక్టార్ ఆర్ 2.48 to 4.94 ఎకర్స్. సెమీ అర్బన్ అంటే సేమ్ 2 acres to 2 hectare to 4 hectare. అండ్ వెరాస్ మీడియం వచ్చేసి 4 hectare to 10 hectare అండ్ మోర్ దెన్ 10 hectare ఉంటే మనం వాళ్ళని లార్జ్ ఫార్మర్స్ అని అంటాం, రైట్. సో మార్జిన్ ఇక్కడ చూసుకుంటే మార్జినల్ షేర్ వచ్చేసి 68% వీళ్ళ చేతిలో. పర్సంటేజ్ ఆఫ్ ల్యాండ్ హోల్డర్స్ వచ్చేసి దాదాపు 68% ఉన్నారు. అంటే మొత్తం స్టేట్లో 2/3 ఆఫ్ ల్యాండ్ హోల్డింగ్స్ ఆర్ ఇన్ హ్యాండ్స్ ఆఫ్ మార్జినల్ ఫార్మర్స్ అని చెప్పొచ్చు. అండ్ వీళ్ళు హోల్డ్ చేసే ఏరియా వచ్చేసి 32% మాత్రమే, అంటే 1/3. వీళ్ళు 2/3 ఆఫ్ ఆపరేషనల్ ల్యాండ్ హోల్డింగ్స్ వీళ్ళ పేరు మీద ఉన్నా కూడా దే ఆర్ హోల్డింగ్ ఓన్లీ 1/3 ఆఫ్ ల్యాండ్, రైట్. సో ఇది ఇంపార్టెంట్ అనమాట. అండ్ దాని తర్వాత స్మాల్ వచ్చేసి స్మాల్ అంటే లెస్ దెన్ 1 to 2 hectares. 1 to 2 hectares ఉన్న వాళ్ళు దాదాపు 22.7%, రైట్. సో 22% వీళ్ళ చేతిలో ఆపరేషన్ ల్యాండ్ హోల్డింగ్స్ వచ్చేసి మళ్ళీ 35% ఉంది, రైట్. సో ఇది 22% అంటే ఎంత చెప్పొచ్చు మనం, మోరార్లెస్ 1/5 అని చెప్పొచ్చు. 1/5 మొత్తం వీళ్ళ చేతిలో ఉన్నది, బట్ దే ఆర్ హోల్డింగ్ 1/3, రైట్. సో ఇది. దాని తర్వాత సెమీ మీడియం వచ్చేసి 7.1%, సెవెన్ మీడియం 7.1%, బట్ దే ఆర్ హోల్డింగ్ చూడండి 20.5%, రైట్. సో మీడియం వచ్చేసి 1.4%, బట్ హోల్డింగ్ 8.7%. లార్జ్ వచ్చేసి వీళ్ళ పర్సంటేజ్ ఆఫ్ ల్యాండ్ హోల్డింగ్ వచ్చేసి 0.2%, బట్ ద పర్సంటేజ్ ఆఫ్ ఏరియా దే ఆర్ హోల్డింగ్ వచ్చేసి 2.6%. సో ఇది అనమాట. సో ఈ ఆపరేషన్ ల్యాండ్ హోల్డింగ్ మనకి ఎక్కడ ఇదవుతుంది అని అంటే
నాగేష్. ఓకే. సో మనం ఇది నెక్స్ట్ చూద్దాం. సో ఆపరేషనల్ ల్యాండ్ హోల్డింగ్స్ కూడా చూసినాం మనం, అండ్ ఇది కూడా చూసాం. దీని తర్వాత ఈ ల్యాండ్ హోల్డింగ్స్ బై సోషల్ గ్రూప్స్, ఈ కేటగిరీ వాళ్ళకి ఎంత ఉంది అనేది కూడా చూద్దాం. రైట్, ఎస్సీ వచ్చేసి ల్యాండ్ హోల్డింగ్స్, ఎస్సీ ల్యాండ్ హోల్డింగ్ వచ్చేసి 13.9%, అండ్ ఎస్సీ ల్యాండ్ హోల్డింగ్స్ వచ్చేసి 13.9% వీళ్ళు టోటల్ ల్యాండ్ హోల్డింగ్స్లో. బట్ ద ఏరియా విచ్ ఎస్సీఆర్ హోల్డింగ్ ఈజ్ ఇట్ ఈస్ లెస్. ఇది తక్కువ ఉంది. వీళ్ళ ఆపరేషనల్ ల్యాండ్ హోల్డింగ్స్ వచ్చేసి 13.4%, బట్ ఏరియా హోల్డింగ్ అనేది తక్కువ ఉంది. రైట్, సో దీనికోసమే ఇది ఇంత తక్కువ ఉంది కాబట్టి అప్పుడు కేసీఆర్ పథకం తెచ్చిండు, డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ ల్యాండ్ 3 acre ల్యాండ్ టు ఎస్సీస్ అని. సో దట్ వీళ్ళ ల్యాండ్ హోల్డింగ్ సైజ్తో పాటు పర్సంటేజ్ ఆఫ్ ఏరియా దే ఆర్ హోల్డింగ్, యావరేజ్ ల్యాండ్ హోల్డింగ్ సైజ్ అనేది పెరుగుతుందని. సో యావరేజ్ ల్యాండ్ హోల్డింగ్ సైజ్ ఎస్సీ ఎస్టీ ప్రకారం మనం అట్లా చూస్తే ఎస్సీది లెస్ దెన్ 1 hectare ఉంటుంది. సారీ, లెస్ దెన్ ఎకర్ ఉంటుంది. అండ్ వేరాజ్ ఎస్టీది అయితే ఆల్మోస్ట్ ఈక్వల్ టు 1 hectare ఉంటుంది. ఇప్పుడు ఆపరేషనల్ ల్యాండ్ హోల్డింగ్స్ ఎస్టీది చూస్తే ఇది 11.8%, అండ్ వీళ్ళు పర్సంటేజ్ ఆఫ్ ఏరియా హోల్డింగ్ వచ్చేసి 11.9%. రైట్, సో అంటే ఎస్టీ వాళ్ళది ఓకే, బాగుంది. అండ్ అదర్స్ వచ్చేసి వాళ్ళు 74% అండ్ 78%. రైట్, అదర్స్ ఇన్క్లూడ్స్ బీసీ అండ్ ఓసీ, అదర్ కేటగిరీ యాజ్ వెల్. సో ఇన్స్టిట్యూషనల్ అది కూడా అది అంతే. ఇన్స్టిట్యూషన్ అంటే దేవాలయాల కింద, ఇంకా ఏదైనా ఆర్గనైజేషన్స్ కింద, చారిటబుల్ ట్రస్టెస్ కింద, వాటి కింద ఉండే ల్యాండ్ ఇది దాదాపు 0.2%. రైట్, సో ఇది అన్నమాట. ఇది ఎగ్జాక్ట్ 0 కాదు, 0 పాయింట్ ఎంతో ఉంటుంది, డైరెక్ట్ 0 రాసేసి ఉండే ఇక్కడ. సో దీని తర్వాత విల్ సి డిస్ట్రిక్ట్ వైజ్ ల్యాండ్ హోల్డింగ్. రైట్, ల్యాండ్ హోల్డింగ్ అనేది తెలంగాణలోని డిస్ట్రిక్ట్ వైజ్ ఎట్లా ఉంది అనేది మనం ఒకసారి చూద్దాం. రైట్, ఆదిలాబాద్లో ఎక్కువ ఉంది ల్యాండ్ హోల్డింగ్, యావరేజ్ ల్యాండ్ హోల్డింగ్ అనేది ఆదిలాబాద్లో ఎక్కువ ఉంది, 1.53 hectares. తెలంగాణది ఎంత అని చెప్పినా మనం, తెలంగాణది 0.89 hectares. రైట్, సో కాబట్టి ఇది ఖచ్చితంగా ఆబ్వియస్గా ఎక్కువనే మంచిగా ఉంది అని చెప్పొచ్చు మనం. ఓకే, సో కొమరం భీం దాని తర్వాత ఫాలో, అంటే ఇది పైన 2 నార్త్ తెలంగాణ, దాని తర్వాత భద్రాద్రి కొత్తగూడెం ఈ మొత్తం ఇటు ఈస్ట్ తెలంగాణ, అండ్ జోగులాంబ గద్వాల్ సౌత్ తెలంగాణ, నారాయణపేట్ సౌత్ తెలంగాణ. రైట్, సో దాని తర్వాత మెదక్ వచ్చేసి లీస్ట్ ఉంది, 0.6 hectares. కామారెడ్డి 0.73, వరంగల్ 0.74. ఇవి మొరార్లెస్ ఈక్వల్ ఇదే ఉంది. ఓకే, సో ఇదైతే ఇంపార్టెంట్ మనకు, అంటే రాసేటప్పుడు అంటే యావరేజ్ ల్యాండ్ హోల్డింగ్స్ ఎట్లా ఉంది అని అంటే ఒక్కొక్క స్టేట్కి మీ లీస్ట్ వచ్చేసి మెదక్లో ఉంది, అండ్ హైయెస్ట్ వచ్చేసి ఆదిలాబాద్లో ఉంది విత్ 1.5 hectares అని రాయొచ్చు మనం. రైట్, కంపారిటివ్ అనాలిసిస్ ఎప్పుడైనా దీని మీద అడిగితే. సో దాని తర్వాత రెయిన్ఫాల్ డేటా కూడా కొంచెం ఇచ్చినారు, అంటే పోయిన సంవత్సరానికి ఈ సంవత్సరానికి ఎట్లా ఉంది రెయిన్ఫాల్ అనే దాంట్లో. సో మనం ఇంతకుముందు యావరేజ్గా చదువుతుండే దట్ తెలంగాణ రెయిన్ఫాల్ వచ్చేసి యావరేజ్గా 900 తెలంగాణది వచ్చేసి 906
906 మిల్లీమీటర్స్ అని మనం తెలంగాణది ఇంతకుముందు చదువుతుండే, రైట్. కానీ ఇది ఆ వాల్యూ అనేది ఇప్పుడు తగ్గింది. రీసెంట్గా డిపార్ట్మెంట్ ఆఫ్ క్లైమేట్ అండ్ క్లైమేట్ వాళ్ళు, మన తెలంగాణ వాళ్ళు ఇచ్చిన డేటా ప్రకారం ఏంటంటే యావరేజ్ నార్మల్ రెయిన్ఫాల్ ఆఫ్ తెలంగాణ ఈజ్ ఇప్పుడు 919 మిల్లీమీటర్స్. సో పర్సంటేజ్ ఆఫ్ డీవియేషన్ ఇన్ రెయిన్ఫాల్ ఈ ఇయర్ ఫినాన్షియల్ ఇయర్ 23-24కు చూసుకుంటే టీఎస్ రిసీవ్డ్ 994 millimeters of rainfall in 23 financial year, which is 8% excess. చెప్పినాం కదా, 8% ఎక్సెస్ పడింది పోయిన సంవత్సరం. కాకపోతే ఇది ఒకటి చూడండి, ఇక్కడ సౌత్ జూన్ టు సెప్టెంబర్ ఇక్కడ మనకు కావాల్సింది, రైట్. కానీ ఇక్కడ జూన్ టు సెప్టెంబరే పంటకి మనకు కావాల్సింది, బట్ చాలా లెస్ పడింది. జూన్ టు సెప్టెంబర్ ఓన్లీ 70% పడింది. దాని తర్వాత ఇది నార్త్ ఈస్ట్ వదిలేయండి. సో ఇక్కడ ఇంత వేరియేషన్ చూడండి. అదే పోయిన సంవత్సరం చూసుకుంటే ఇది 52%, 52 కాస్త 17%కి వచ్చింది కాబట్టి, సో ఇంత వేరియేషన్ అనేది మనం చూస్తూ ఉన్నాం అన్నమాట. అండ్ సో ఇది ఒకటి మనం చేసుకోవచ్చు ఇక్కడ నుంచి. అండ్ చూడండి 8% డీవియేషన్, పర్సంటేజ్ ఆఫ్ డీవియేషన్ వచ్చేసి 23-24కి వచ్చేసి 8%. ఇంకా 22-23 అయితే చాలా ఎక్కువ, 53% డీవియేషన్ టోటల్, రైట్. సో ఇది ఒక రీజన్ క్రాప్ పర్సంటేజ్ మనకి యాక్చువల్గా పోయిన సంవత్సరం ఎంత ఉంటుండే, క్రాప్ షేర్ 8.5% ఉంటుండే, అది 8.5 కాస్త 7.5 రావడానికి ఒక మేజర్ రీజన్ ఏంటి అని అంటే మాన్సూన్ డిలే అండ్ రెయిన్ఫాల్ వేరియబిలిటీ, రైట్. సో అది ఇంపార్టెంట్ రీజన్స్గా మనం రాయొచ్చు. రెయిన్ఫాల్ వేరియబిలిటీ ఎంత ఉంది అని అంటే పర్సంటేజ్ ఆఫ్ డీవియేషన్ ఇంత ఉంది 8%. సో అండ్ సో రిపోర్ట్ ప్రకారం తెలంగాణ వాళ్ళు ఇచ్చిన ఈ రిపోర్ట్ ప్రకారం అని చెప్పి రాస్తే దానికి వాల్యూ యాడ్ అయ్యి ఉంటుంది, రైట్. సో నెక్స్ట్ మనం ఇప్పుడు క్రాప్స్ గురించి చూద్దాం, రైట్. సో క్రాప్స్ ఇంకా ఇన్ డీటెయిల్ చూద్దాం. సో గ్రాస్ జోన్ ఏరియా అండర్ టాప్ 5 క్రాప్స్. ఓకే. సో మనం తెలుసు తెలంగాణలో మనం 2 సీజన్స్గా మాట్లాడుతాం డీటెయిల్గా. ఒకటి వానాకాలం అని, ఇంకోటి యాసంగి, రైట్. సో వానాకాలం వచ్చేసి మనకి వానాకాలంలో ప్యాడీ, కాటన్, మెయిజ్, రెడ్ గ్రామ్, ఇవి టాప్ 5 క్రాప్స్ అండర్ వానాకాలం సీజన్. ప్యాడీ అండ్ కాటన్ కంట్రిబ్యూట్స్ అరౌండ్ 78%, రైట్. ఫాలోడ్ బై మెయిజ్ at 4.23%, రెడ్ గ్రామ్ 3 and 3, ఇవి నాట్ మోర్ దెన్ 5% ఇండివిజువల్గా, రైట్. సో బట్ ఓన్లీ ఇది ఏమంటారు ప్యాడీ అండ్ కాటనే కంట్రిబ్యూటింగ్ మోర్ దెన్ 78%, ఇది వానాకాలం సీజన్కి. అండ్ యాసంగిది చూస్తే మనం యాసంగిలో కూడా యాసంగి ప్యాడీ చాలా ఎక్కువ ఉంటుంది, రైట్. యాసంగిలో ప్యాడీ అలోన్ ఈజ్ ఆక్యుపైయింగ్ ఏ ఏరియా ఆఫ్ 76%. ఇక్కడ ప్యాడీ అండ్ కాటన్ 76 వానాకాలం, బట్ ఓన్లీ యాసంగిలో ప్యాడీ మొత్తం ఏరియాలో 3/4 ఏరియా మొత్తం ప్యాడీనే తెలంగాణలో. ఫాలోడ్ బై మెయిజ్, ఫాలోడ్ బై బెంగాల్ గ్రామ్, గ్రౌండ్ నట్ అండ్ జోవర్, రైట్. సో యాసంగి కాబట్టి ఈ టైంకి మనకు కాటన్ ఉండదు, ఓన్లీ ప్యాడీ, మెయిజ్, బెంగాల్ గ్రామ్, గ్రౌండ్ నట్ అండ్ జోవర్ అనేది ఉంటుంది. సో ఇప్పుడు ఫినాన్షియల్ ఇయర్ లాస్ట్ ఇయర్కి మొత్తం మన అగ్రికల్చర్ ప్రొడక్షన్ చూసుకుంటే తెలంగాణది దాదాపు 414 lakh మెట్రిక్ టన్స్, రైట్. ఇది మొత్తం ఫుడ్ కాదు, అగ్రికల్చర్ ప్రొడక్షన్. సో దీంట్లో కాటన్ ఉంటుంది, ప్యాడీ ఉంటుంది, మెయిజ్ ఉంటుంది, ఇంకా ఇతర ఇవన్నీ పైన మాట్లాడిన కదా రెడ్ గ్రామ్, సోయాబీన్, ఇవన్నీ కలిపితే 414 లక్షల మెట్రిక్ టన్లు. ఈ 414 మెట్రిక్ టన్లో 258, రైట్, చూడండి, 258 అవుట్ ఆఫ్ ఏమంటారు 414. చూద్దాం. ఎక్కడ కొడితే మళ్ళీ ఇది పోతుంది. 258 అవుట్ ఆఫ్ 414, 62%. ఓకే, 62% ప్రొడక్షన్ అయ్యే దాంట్లో మొత్తం రైస్ది వచ్చేసి 62%, ఆర్ ప్యాడీది 62%, ఆల్రెడీ. సో కాటన్ వచ్చేసి 30,
lakh మెట్రిక్ టన్స్, మేజ్ వచ్చేసి కూడా ఆల్మోస్ట్ 30 lakh మెట్రిక్ టన్స్, రైట్. సో ఇది ప్రొడక్షన్ విత్ రెస్పెక్ట్ టు డిఫరెంట్ క్రాప్స్. అండ్ ఈల్డ్ కూడా మనం చూసుకుంటే ఒకసారి, రైట్, ఈల్డ్ వచ్చేసి అన్నిట్ల కంటే ఎక్కువ మేజ్కి ఉంది, రైట్. మేజ్ అంటే మొక్కజొన్న దాదాపు 2250 kg per ఎకర్, వెరాజ్ ప్యాడీ వచ్చేసి 2108 kg per ఎకర్, ఫాలోడ్ బై గ్రౌండ్ నట్, ఇవన్నీ ఉంది. ఓకే, సో ఎక్కడ ఉంటుంది అని అంటే ఒకటి ఎస్డిజి గోల్స్లో ఉంటుంది. ఎస్డిజి గోల్లో రెస్పాన్సిబుల్ ప్రొడక్షన్ అండ్ రెస్పాన్సిబుల్ కన్జంప్షన్ అనేది ఎస్డిజి గోల్ 12, రైట్. ఈ ఎస్డిజి గోల్ 12లో ఉంటుంది. ఈ ప్రొడక్షన్ అనేది కూడా అంటే మినిమం ఈల్డ్ అనేది ఎక్కువ ఉండాలి అనేది. ఈల్డ్ ఎస్డిజి వీళ్ళ ప్రకారం టార్గెట్ ఎంత అంటే ప్రతి హెక్టార్కి 5000 kg ఆఫ్ వీట్ ప్లస్ రైస్ అనేది ఉంటుంది, రైట్. సో ఆ లెక్కన మనది ఓకే అని అనుకుంటాను నేను, ఎందుకంటే తెలంగాణది 3300 kg పర్ హెక్టార్ ఉంటుంది. ఇండియాది వచ్చేసి కొంచెం తక్కువనే ఉంటుంది. ఇండియా ప్రొడక్టివిటీ కంపారిటివ్ టు తెలంగాణ ఇండియా మొత్తం వచ్చేసి 3000 kg per హెక్టార్ ఉంటుంది. మన తెలంగాణలో వచ్చేసి 3300 kg per హెక్టార్, రైట్. అక్కడ నేను హెక్టార్ అని చెప్తున్నాను, ఇక్కడ పర్ ఎకర్, రైట్. కాబట్టి ఆ వాల్యూ కొంచెం తేడా ఉంటుంది. సో నెక్స్ట్ వచ్చేసి రైతు భరోసా అంటే ప్రోగ్రామ్స్. ఇప్పుడు ఇవన్నీ చూసినాం కదా, దీని తర్వాత ద ప్రోగ్రామ్స్ రిలేటెడ్ టు ఫార్మర్ వెల్ఫేర్ అనేది కూడా డీటెయిల్గా ఇచ్చినారు, అది కూడా ఒకసారి మనం చూద్దాం. ఓకే, సో ఫస్ట్ వచ్చేసి మనం ఆల్రెడీ తెలుసు, రైతు బంధు ఈజ్ నేమ్డ్ యాజ్ రైతు భరోసా, రైట్. దీనివల్ల ఏంది అని అంటే ఇది అగ్రికల్చర్ ఇన్వెస్ట్మెంట్ కోసం గవర్నమెంట్ ఇచ్చే స్కీమ్, రైట్. దీనికి పేరు కూడా రైతు బంధు, రైతు భరోసా కాకుండా ఇంకా అగ్రి క్రెడిట్ ఇన్సెంటివ్ స్కీమ్ అని ఉంటుంది, రైట్. అగ్రికల్చర్ క్రెడిట్ ఇన్సెంటివ్ స్కీమ్ అని ఉంటుంది. సో దీని ప్రకారం మనకు తెలుసు, ఇంతకుముందు 10,000 వస్తుండే తెలంగాణ టీఆర్ఎస్ గవర్నమెంట్ ఉన్నప్పుడు పర్ యానం ఇది, అండ్ ఇప్పుడు 15,000 చేసినారు, రైట్. అండ్ ఇంకోటి ఇది లేకుండే పాత గవర్నమెంట్ ఉన్నప్పుడు, రైట్. సో 12,000 ఫర్ అగ్రికల్చరల్ లేబర్స్కి ఇంతకుముందు తెలంగాణ గవర్నమెంట్ తరపు నుంచి రైతు బంధులో ఇంక్లూషన్ లేదు. బట్ దిస్ టైమ్ ద గవర్నమెంట్ హ్యాస్ ఇంక్లూడెడ్ ₹12,000 ఫర్ అగ్రికల్చరల్ లేబర్స్ యాజ్ వెల్. అండ్ సో ఫర్ దీనిదైతే మరి క్రిటిసైజ్, చలో ఠీక్ హై చోడ్ దేతే. ఓకే, ఇది అన్నమాట. అండ్ సో ప్రోగ్రామ్స్ ఫస్ట్ది రైతు భరోసా, ఇంతకుముందు దీన్ని రైతు బంధు అని అంటుండే. రైతు బంధు ఆర్ రైతు భరోసా అనేది గవర్నమెంట్ ఇంతకుముందు ఒక ఫ్లాగ్షిప్ ప్రోగ్రామ్ లెక్క చేసి 2017-18 నుంచి 2022-23 వరకు 4-5 years స్పాన్లో దాదాపు ఒక 60 నుంచి 70,000 crores డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్ఫర్ ద్వారా చేసింది, రైట్. సో ఇది ఒక మంచి మైల్ స్టోన్ అనే చెప్పొచ్చు అగ్రికల్చర్ సెక్టర్. దాంట్లో ఇంత ప్రొడక్షన్ రాకపోతుండే మరి, ఆల్రైట్. సో మనం ఇది ఎట్లా లింక్ చేయాలి అని అంటే, ఇది ఇక్కడ ఉంది కదా ప్రొడక్షన్ది, ఈ ప్రొడక్షన్లో మనం ప్రొడక్టివిటీ ప్రొడక్షన్ అదంతా పెరిగింది అనేది. సో ఒకవేళ అడిగితే ఎట్లా అయింది, పెరిగిందంటారా తగ్గిందంటారా అని అడిగితే, సో ఇవి విత్ రెస్పెక్ట్ మనం ఈ స్టేట్మెంట్స్ని మనం సబ్స్టాంట్ చేయడానికి యూజ్ చేసుకోవచ్చు, రైట్. సో గవర్నమెంట్ ఇంత ఇన్సెంటివ్ ఇచ్చింది, దాదాపు 60,000 కోట్లు ఇచ్చింది గత 4 yearsలో. కాబట్టి ద అగ్రికల్చర్ ప్రొడక్టివ్ హ్యాస్ బీన్ ఇంక్రీస్ టు సమ్ వాట్ బిఫోర్ ఫార్మేషన్ ఆఫ్ తెలంగాణ అనేది, రైట్. సో నెక్స్ట్ వచ్చేసి క్రాప్ ఇన్సూరెన్స్ అనేది స్పెషల్గా మన గవర్నమెంట్ ఆల్రెడీ సెంట్రల్ గవర్నమెంట్ స్కీమ్ ఉంది తెలంగాణ, అదే ప్రధాన మంత్రి ఫసల్ బీమా యోజన. దాన్ని మనం ఇంప్లిమెంట్ చేయాలి, రీఇంప్లిమెంటింగ్ ఫసల్ బీమా యోజన ఫ్రమ్ ఖరీఫ్ 2024 నుంచి చేయాలనేది గవర్నమెంట్ ఇంటెన్షన్ అనమాట, రైట్. సో దీని కింద మనం దీని ఫీచర్స్ చూస్తే, ఈ ప్రధాన మంత్రి ఫసల్ బీమా యోజన యొక్క ఫీచర్స్ చూస్తే, ఇట్ విల్ గివ్ యూనివర్సల్ కవరేజ్, రైట్. సో యూనివర్సల్ కవరేజ్ అంటే వేసిన ప్రతి క్రాప్కి ఖచ్చితంగా కవరేజ్ ఇస్తుంది, రైట్. అదే ఆల్ నోటిఫైడ్ క్రాప్స్. మళ్ళీ నేనేదో గంజాయి పెడతా దానికి ఇవ్వను అని అంటే ఇయ్యరు. నోటిఫైడ్ క్రాప్స్ ఏదైతే ఉంటారో దానికే ఇస్తారనమాట. అండ్ ఇట్ ఈస్ ఫ్రీ టు ఫార్మర్స్కి డైరెక్ట్ ఫ్రీ. ఫార్మర్స్ నీడ్ నాట్ టు పే ద ప్రీమియం. ఫసల్ బీమా యోజన అంటే ఇది ఇన్సూరెన్స్ ఎవరో ఒకటి కట్టాలి కదా, కానీ ఇక్కడ కట్టేది ఎవరు అంటే గవర్నమెంట్ కడుతుంది, స్టేట్ కడుతుంది ఆన్ బిహాఫ్ ఆఫ్ ఫార్మర్స్.
and it is completely technology driven, right? సో ఈల్డ్ డ్యామేజ్ క్లెయిమ్ ఇదంతా మనం టెక్నాలజీ వాడి, అంటే ఈల్డ్ అసెస్ చేస్తాం టెక్నాలజీ వాడి, మనం క్లెయిమ్స్లో మనం ఇది వాడతాం, రైట్? సో ఇక్కడ మనం స్పేస్ టెక్నాలజీ వాడతాం, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వాడతాం, ఏఐఎంఎల్, ఇవన్నీ వాడి మనం ఈ ఈల్డ్ యొక్క డ్యామేజ్ని అసెస్ చేయడానికి ఇది చేస్తాం అన్నమాట, రైట్? సో రీసెంట్గా ఒక మనది ఏఐ సమ్మిట్ అయింది కదా 2024లో. దాంట్లో గవర్నమెంట్ హ్యాస్ బాట్ దిస్ న్యూ ఇనిషియేషన్ కాల్డ్ ఎడెక్స్, రైట్? అగ్రికల్చర్ డేటా ఎక్స్చేంజ్. సో ఈ డేటా ఎక్స్చేంజ్ అంటే దేనికన్నా, ఒక స్టార్టప్కి దేనికన్నా కావాల్సింది డేటా. అంటే ఇట్లాంటి ఫర్ ఎగ్జాంపుల్ మనమే ఎవరో ఈల్డ్ డ్యామేజ్ అసెస్మెంట్కి ఏదైనా ఒక టూల్ కనిపెట్టాలి అని అనుకుంటున్నాం అనుకోండి సాఫ్ట్వేర్లో, మనకు డేటా లేనిది వీ కాంట్ వర్క్ ఆన్ దట్. సో గవర్నమెంట్ ఏం చేస్తుంది, గవర్నమెంట్కి అగ్రికల్చర్ దగ్గర ఉన్న ఈ డేటా మొత్తం ఓపెన్ సోర్స్లో పెట్టి, సో ఎప్పుడైతే ఓపెన్ సోర్స్లో ఇన్ఫర్మేషన్ గవర్నమెంట్ డిసిమినేట్ చేస్తుందో, సో దట్ అంటే స్టేక్ హోల్డర్స్ ఎవరైతే దీంట్లో ఇంట్రెస్టెడ్ టు వర్క్ ఆన్ యూనో ఈ టెక్నాలజీ, దీని మీద అగ్రికల్చర్ సంబంధించిన టెక్నాలజీని ఇది చేసే దాంట్లో వాళ్ళు హెల్ప్ఫుల్ అవుతుందని, రైట్? సో దాని పేరు ఎడెక్స్, అగ్రికల్చర్ డేటా ఎక్స్చేంజ్ ప్రోగ్రామ్ అది, రైట్? దాని తర్వాత రీస్ట్రక్చర్డ్ వెదర్ బేస్డ్ క్రాప్ ఇన్సూరెన్స్ స్కీమ్, రైట్? అంటే వెదర్ బేస్డ్, మనది తెలుసు ఆల్రెడీ మొత్తం రెయిన్ ఫెడ్ ఇండియా ఆర్ తెలంగాణ మోస్ట్లీ. కాబట్టి విత్ రెస్పెక్ట్ టు ఆ రెయిన్ యొక్క ఇంపాక్ట్, అంటే ఫర్ ఎగ్జాంపుల్ రెయిన్ యొక్క ఇంపాక్ట్ మనం చూసినాం ప్రీవియస్గా. సో 8% డీవియేషన్ ఉంది. అంటే ఆ డీవియేషన్ అంతకు మించి ఉంటే, అంటే మామూలుగా ఇచ్చేదానికంటే ఎక్కువ ఇవ్వడము, ఎంఎస్పి పెంచడము, అట్లాంటిది అనమాట. అట్లా అట్లా ఇది అంటే రియల్ టైం మానిటరింగ్ అని చెప్పొచ్చు, రియల్ టైం సిచ్యువేషన్కి తగ్గట్టు ఇన్సూరెన్స్ ఇవ్వడం, ఓకే? సో దీంట్లో ఎవరు మరి ఏవే విలేజెస్ అవి కన్సిడర్ అయితే అంటే, విలేజెస్ ఆ విలేజెస్లో కనీసం మొత్తం గ్రాస్ సోన్ ఏరియా అనేది కనీసం మోర్ దెన్ 25% ఉండాలి. అంటే విలేజ్ మొత్తం సమ్ ఎక్స్ ఎకర్స్ అనుకుంటే, 100 ఎకర్స్ అనుకుంటే కనీసం దాంట్లో 25 ఎకరాలన్నా పంట చేసి ఉండాలి. అండ్ విలేజ్ యొక్క విస్తీర్ణం కనీసం 100 ఎకర్స్ ఉండాలి. అదే ఒక డిస్టిక్ కన్సిడర్ చేసుకుంటే కనీసం డిస్టిక్ యొక్క ఏరియా, గ్రాస్ జోన్ ఏరియా అనేది కనీసం ఒక 1000 ఎకరాలు ఉండాలి, 1000 హెక్టార్స్ ఉండాలి. సో ఇది బేసిక్ ఫీచర్స్ ఆఫ్ ఫసల్ బీమా యోజన ఆర్ క్రాప్ ఇన్సూరెన్స్ అని అంటాం. సో నెక్స్ట్ చూద్దాం. నెక్స్ట్ వచ్చేసి చూసినాం మనం, ఓకే? ఇది చూడలే కదా, ఓకే? ట్రెండ్స్ ఇన్ అగ్రికల్చర్ ప్రొడక్షన్ కూడా ఒకసారి చూసేద్దాం. ఓకే, ట్రెండ్స్ ఇన్ అగ్రికల్చర్ ప్రొడక్షన్. సో లాక్ ఎకర్స్లో ఇది 2021-22కి కంపారిజన్ విత్ 2022-23, రైట్? సో ఈ 2 ఇయర్స్కి చూసుకుంటే మనది మొత్తం వచ్చేసి ట్రెండ్స్ ఇన్ అగ్రికల్చర్ అవుట్పుట్ మరి మొత్తం సరే, ఒకసారి నేను గెట్ బ్యాక్ టు దిస్. ఓకే సరే, అంటే మొత్తం అగ్రికల్చర్ ఎన్ని ఎకరాల్లో చేసినాం అనేది, రైట్? పోయిన సంవత్సరం దాదాపు 21-22లో 198 లక్షల ఎకరాలు చేసిండు. మరి 198 లక్షల ఎకరాలు అంటే ఒకటేసారి కాదు, మనకు 2 సీజన్స్ ఉంటాయి కదా. వానాకాలం 142 అండ్ యాసంగి 56. ఖచ్చితంగా ఎప్పుడన్నా గుర్తుపెట్టుకొని, మనది తెలంగాణలో వానాకాలం ఇరిగేషన్, వానాకాలం ఇది అనేది ఎక్కువ ఉంటుంది. మనం వానాకాలంలో ఎక్కువ చేస్తాం. చూడండి ఎంత ల్యాండ్ వాడుకుంటున్నాం వానాకాలంలో, 140-142 ఎకర్స్, రైట్? సో ఇది వచ్చేసి దాంట్లో ఆల్మోస్ట్ ఆఫ్ అని చెప్పొచ్చు. ఇది యాసంగిలో టాప్ వచ్చేసి మొత్తం దీంట్లో మళ్ళీ మనం చూసుకుంటే దాదాపు 3/4 వచ్చేసి మొత్తం రైసే, రైట్? ఈ సంవత్సరం మొత్తం ఎన్ని లక్షల ఎకరాలలో ప్లాంటింగ్ చేసి ఉండే మనం? 222 లక్షల ఎకరాల్లో మనం ప్లాంటింగ్ చేసి ఉండే. సో ఇది దాని గురించి.
సో కంటిన్యూషన్ ఆఫ్ రైతు ఈ ప్రోగ్రామ్ చూద్దాం, రైట్. సో అగ్రికల్చర్కి సంబంధించిన ప్రోగ్రామ్స్లో రైతు నేస్తం, రైట్. రైతు నేస్తం అనేది ఏంటి అని అంటే ఇంటరాక్షన్ బిట్వీన్ గవర్నమెంట్ అఫీషియల్స్, అంటే ఏఈఓస్కి, సైంటిస్ట్కి, ఫార్మర్స్కి మధ్యలో ఒక కోఆర్డినేటింగ్ బాడీ లెక్క ఈ రైతు నేస్తం ప్రోగ్రామ్ అనేది చేస్తాం, రైట్. ఇట్ ఈస్ డన్ ఇన్ కోఆర్డినేషన్ విత్ ప్రొఫెసర్ జయశంకర్, తెలంగాణ స్టేట్ అగ్రికల్చర్ యూనివర్సిటీ త్రూ 110 వీడియో కాన్ఫరెన్స్ కిట్స్ ఎట్ రైతు వేదిక. ఆల్రెడీ మనకు రైతు వేదిక అనేది ఉంది కదా, ఈ రైతు వేదికలో యూజ్ చేసుకొని మనం వీటికి వీడియో కాన్ఫరెన్స్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇచ్చినాం. ఆల్రెడీ డెవలప్ చేయడానికి దాదాపు గవర్నమెంట్ రీసెంట్ బడ్జెట్లో 100 crores అలొకేట్ చేసింది, రైట్. సో దీనివల్ల ఏం చేస్తామంటే ఇట్ బిల్డింగ్ ద కెపాసిటీస్ ఆఫ్ ఈవోస్ ఎక్స్టెన్షన్ ఆఫీసర్స్కి యూజింగ్ డిజిటల్ ప్లాట్ఫామ్స్ టు రీచ్ అన్డిజర్వ్డ్ ఏరియాస్, రైట్. అండ్ వీక్లీ ఆన్లైన్ ప్రోగ్రామ్ అనేది జరుగుతుంది దీంట్లో, రైట్. ఎవ్రీ ట్యూస్డే ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ స్టేట్ అగ్రికల్చర్ యూనివర్సిటీ వాళ్ళు రైతు నేస్తం ప్రోగ్రామ్ని కండక్ట్ చేస్తారు టీవీలో. దాని తర్వాత ఇంకో ప్రోగ్రామ్, ఫ్లాగ్షిప్ ప్రోగ్రామ్ రీసెంట్ కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చేసి క్రాప్ లోన్ వేవర్ అనేది ఇట్ ఈస్ డన్ ఫర్ ద పర్పస్ ఆఫ్ బ్రేకింగ్ ద విసియస్ సైకిల్ ఆఫ్ డెట్ ట్రాప్. ఆల్రైట్, అప్ టు 2 lakhs ఉన్న వరకు ఇస్తారు. ఇట్ ఈస్ గివెన్ విత్ రెస్పెక్ట్ టు జివో నెంబర్ 567 మొన్న రిలీజ్ చేసినారు. అండ్ దీనికి ఈ మొత్తం క్రాప్ వేవర్కి ఏజెన్సీ బాడీ వచ్చేసి కామర్స్ అండ్ కమిషనర్ అండ్ డైరెక్టర్ ఆఫ్ అగ్రికల్చర్ డిపార్ట్మెంట్, అది నోడల్ ఏజెన్సీ అన్నమాట ఈ క్రాప్ లోన్ వేవర్కి. సో ఇది. దాని తర్వాత కార్పొరేషన్స్ అండ్ సొసైటీస్ ఆఫ్ అగ్రికల్చర్కి సంబంధించిన కార్పొరేషన్లు, సొసైటీలు, కోఆపరేటివ్ సొసైటీస్ ఏమున్నాయి అనేది ఒకసారి చూద్దాం. టీజీ మార్క్ఫెడ్ అంటే తెలంగాణ స్టేట్ మార్కెట్ ఫెడరేషన్, రైట్. సో ఇట్ ఈస్ అ నోడల్ ఏజెన్సీ ఫర్ స్టోరేజ్ అండ్ సప్లై ఆఫ్ ఫెర్టిలైజర్స్, రైట్. పోయిన సంవత్సరం ఇంత బిజినెస్ చేసింది అని. సో మార్క్ఫెడ్ ఏం చేస్తుంది? ఇట్ ఈస్ నోడల్ ఏజెన్సీ ఫర్ స్టోరేజ్ అండ్ సప్లై ఆఫ్ ఫర్టిలైజర్స్. దాని తర్వాత తెలంగాణ స్టేట్ సీడ్ డెవలప్మెంట్ కార్పొరేషన్, రైట్. తెలంగాణ స్టేట్ సీడ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ఇట్ ఈస్ వర్కింగ్, ఇది దేని కంట్రోల్లో ఉంటుంది అంటే జయశంకర్ అగ్రికల్చర్ యూనివర్సిటీ కింద అండ్ ఐకార్, రైట్, ఇండియన్ కౌన్సిల్ ఫర్ అగ్రికల్చర్ రీసెర్చ్ కింద ఉంటుంది. దాని తర్వాత తెలంగాణ స్టేట్ సీడ్ అండ్ ఆర్గానిక్ సర్టిఫికేషన్ అథారిటీ, రైట్. సో ఇది ఏంది అంటే దీని పర్పస్ ఆర్ ఆబ్జెక్టివ్ ఏంది అని అంటే హై క్వాలిటీ సీడ్స్ని దీని కిందకి తీసుకొని రావడం. హై క్వాలిటీ సీడ్స్ అండర్ నేషనల్ ప్రోగ్రామ్ ఫర్ ఆర్గానిక్ ప్రొడక్షన్ కింద తీసుకొని రావడం. ఏంది? తెలంగాణ స్టేట్ సీడ్ అండ్ ఆర్గానిక్స్ సర్టిఫికేషన్ అథారిటీ. సో ఇది అన్నమాట. అండ్ దాని తర్వాత మనం ఇది ఇప్పటిదాకా అగ్రికల్చర్ గురించి మాట్లాడినాం. అగ్రికల్చర్లో క్రాప్స్ ఇన్ డీటెయిల్ మాట్లాడినాం. క్రాప్స్ తర్వాత మనకి ఇంకేముంటుంది? ఇది లైఫ్ స్టాక్ ఉంటుంది. అండ్ లైఫ్ స్టాక్ తర్వాత ఫిషరీ, ఫారెస్ట్, దాని తర్వాత ఫిషరీ ఉంటాయి. సో అది ఇంత ఇంపార్టెంట్ అని యాడ్ చేయలే, నేను యాడ్ చేస్తాను నెక్స్ట్ వీడియోలో. హార్టికల్చర్ చూసుకుంటే హార్టికల్చర్ అంటే ఏమేమి వస్తాయి అంటే దాంట్లో ఫిష్, ఫ్రూట్స్ వస్తాయి, వెజిటేబుల్స్ వస్తాయి, స్పైసెస్, ఆగ్రో ఫారెస్ట్రీ ఇవన్నీ కలిపి మనకు దీంట్లో వస్తాయి, దేంట్లోకి? హార్టికల్చర్లోకి, రైట్. సో దీని ప్రొడక్షన్ వచ్చేసి చూడండి 53 lakh మెట్రిక్ టన్సే, రైట్. సో హార్టికల్చర్ ప్రొడక్షన్ వచ్చేసి 53 lakh మెట్రిక్ టన్సే. మొత్తం ప్రొడక్షన్ వచ్చేసి దాదాపు 414 మెట్రిక్ టన్స్. సో ఇంపార్టెంట్ స్కీమ్స్ to encourage or to enhance the horticulture production in Telangana వచ్చేసి TGMIP అంటే మైక్రో ఇరిగేషన్ ప్రాజెక్ట్, తెలంగాణ మైక్రో ఇరిగేషన్ ప్రాజెక్ట్, రైట్. దాని తర్వాత రాష్ట్రీయ కృషి వికాస్ యోజన, ఇది సెంట్రల్ది, దీని కింద కూడా వస్తుంది, రైట్. కృషి వికాస్ యోజన. నేషనల్ బ్యాంబూ మిషన్ అంటే ఇది ఆగ్రోఫారెస్ట్రీ కింద వస్తుంది, రైట్. ఈ రెండు. అండ్ మిషన్ ఫార్ ఆగ్రోఫారెస్ట్రీ అండ్ మిషన్ ఆన్ ఎడిబుల్ ఆయిల్స్, రైట్. సో ఇది కూడా వెరీ ఇంపార్టెంట్. తెలంగాణ యాక్టివ్గా చాలా ఇది చేస్తుంది. అండ్ రీసెంట్గా ఇచ్చిన బడ్జెట్లో తెలంగాణ ఇది ఉంది, మనది నేషనల్ మిషన్ ఫర్ ఎడిబుల్ ఆయిల్స్ అని ఉంది, సెంట్రల్ గవర్నమెంట్ది. సో ఇండియా ఈజ్ ద లార్జెస్ట్ కన్స్యూమర్ ఆఫ్ ఎడిబుల్ ఆయిల్. సంవత్సరానికి 100 లక్షల మెట్రిక్ టన్నులు, రైట్.
కానీ ఇండియాలో జరిగేది ఓన్లీ 23 లక్షల మెట్రిక్ టన్నులు మాత్రమే, రైట్. అంటే దాదాపు మనం ఇంకా 70 లక్షల 70 లక్షల మెట్రిక్ టన్నులు అనేది ఇంపోర్ట్ చేసుకుంటున్నాం, లైక్ ఫ్రమ్ కంట్రీస్ లైక్ ఇండోనేషియా. సో దీన్ని మనం సెల్ఫ్ సఫిషియెంట్ చేయాలి అంటే ఎడిబుల్ ఆయిల్ యొక్క ప్రొడక్షన్ అనేది ఇండియాలో పెంచాలి, రైట్. దానికోసమే ఈ నేషనల్ మిషన్ ఫర్ ఎడిబుల్ ఆయిల్ అనేది తీసుకొచ్చినారు. అండ్ తెలంగాణ ప్రజెంట్గా తెలంగాణలో 1,00,000 ఎకరాలు ఉన్నాయి, ది విచ్ ఆర్ కల్టివేటింగ్ ఎడిబుల్ ఆయిల్. సో దీన్ని 3.48 ఎకర్కి తీసుకెళ్ళాలి బై ద ఎండ్ ఆఫ్ 2028 అనేది గవర్నమెంట్ యొక్క ఉద్దేశం, రైట్. సో దీనికోసం దాదాపు 1279 crores స్పెండ్ చేసింది. సో ఇది మొత్తం నేషనల్ మిషన్ ఫర్ ఎడిబుల్ ఆయిల్. సో దాంట్లో మనం ర్యాంకింగ్ ఆల్రెడీ చూడొచ్చు. ఫ్రెష్ ఫ్రూట్ నుంచి ఎక్స్ట్రాక్షన్ చేసే దాంట్లో తెలంగాణ నెంబర్ 1, మొత్తం ఏరియా కల్టివేట్ చేసిన దాంట్లో తెలంగాణ పొజిషన్ వచ్చేసి నెంబర్ 6, రైట్. సో ఇది మనం SCO 2023 నుంచి కూడా చూసినాం. సో దీని తర్వాత మనం ఇది వే ఫార్వర్డ్ లెక్క అన్నమాట. వే ఫార్వర్డ్ లెక్క అగ్రికల్చర్ సెక్టార్ని మనకి ఏదైనా క్వశ్చన్ వస్తుంది అనుకో, ఇది చాలా చాలా ఇంపార్టెంట్ అనమాట. సో ఏదైనా క్వశ్చన్ వస్తే దాన్ని మనం మోస్ట్లీ ఇక్కడ నుంచి కొన్ని పాయింట్స్ పికప్ చేసుకొని విత్ రెస్పెక్ట్ టు క్వశ్చన్ మనం రాయొచ్చు. సో ఫస్ట్ ఏంటి, హెడింగ్ ఏ రేషనలైజింగ్ అండ్ రీపర్పసింగ్ ఫార్మ్ సపోర్ట్, రైట్. సో అంటే ఈ రైతు బంధు ఉంది కదా, నాకు ఎందుకో ఇది ఖచ్చితంగా ఇదే క్వశ్చన్ వస్తుంది అనిపిస్తుంది, రైట్. ఎంత డీటెయిల్గా ఇచ్చినారు అని అంటే, సో రైతు బంధు ఉంది కదా, రైతు బంధు మేజర్ క్రిటిసిజం ఏంది అని అంటే రేషనలైజేషన్ లేదు, రైట్. అందరికి ఇస్తున్నారు, రేషనలైజ్ చేసి ఎవరికి కావాలో వాళ్ళకి ఇవ్వట్లేదు, అందరికి ఇస్తున్నారు అనేది. సో దానికి సొల్యూషన్ ఏమేమి చేయొచ్చు అనేది ఇక్కడ మనం చూడొచ్చు. ఏం చేయాలి అని అంటే, ఫస్ట్ సొల్యూషన్ ల్యాండ్ హోల్డింగ్ లింక్డ్ డైరెక్ట్ ఫార్మ్ ఇన్కమ్ సపోర్ట్. అంటే దాన్ని మనం ఇక్కడ డైరెక్ట్ సపోర్ట్ ఇస్తున్నాం, ఏదైతే రైతు భరోసా ఇస్తున్నామో, రైతు బంధు ఆర్ రైతు భరోసా, దాన్ని మనం ల్యాండ్ హోల్డ్కి లింక్ చేయాలి. అంటే బియాండ్ ఇంతకు మంచి నీకు ల్యాండ్ ఉంటే నీకు రాదు రైతు బంధు అనేది, రైట్. సో దాన్ని మనం టెక్నికల్గా ఇట్లా చెప్పాలన్నమాట, ల్యాండ్ హోల్డింగ్ లింక్డ్ డైరెక్ట్ ఫార్మ్ ఇన్కమ్ సపోర్ట్. దాని తర్వాత పేమెంట్ ఫర్ ఎకోసిస్టమ్ బ్యాలెన్స్. పేమెంట్ ఫర్ ఎకోసిస్టమ్ బ్యాలెన్స్ అంటే మనం అగ్రికల్చర్ ఎక్స్టెన్సివ్గా చేసినా కూడా అది ఇట్ ఈస్ వెరీ హార్మ్ఫుల్ ఫర్ ద సాయిల్ అండ్ ఆటోమేటిక్గా మొత్తం గ్లోబల్ క్లైమేట్కి, ఇండియన్ క్లైమేట్కి. సాయిల్ నువ్వు కంటిన్యూస్గా మనం అగ్రికల్చర్ చేస్తా పోతుంటే ఏమవుతుంది, దాని సాయిల్లో ఉన్న ఫర్టిలిటీ అనేది లూజ్ అయిపోతుంది, రైట్. దాని న్యూట్రియంట్ సైకిల్ అనేది ఇది ఉండదు, కాబట్టి మనం ఎక్స్టెన్సివ్గా ఫర్టిలైజర్స్ వాడుతున్నాం, రైట్. సో ఈ బ్యాలెన్స్ బిట్వీన్ న్యూట్రియంట్ రీసైక్లింగ్, వాటర్ రీఛార్జ్ని అండ్ కెమికలైజేషన్, గ్రీన్ హౌస్ గ్యాసెస్ని చేయడమే బ్యాలెన్స్ బిట్వీన్ ఎకోసిస్టమ్ అంటారు, రైట్. సో ఇది చేయాలి అని అంటున్నారు, బ్యాలెన్సింగ్ ఎకోసిస్టమ్ ఆఫ్ అగ్రికల్చర్. దాని తర్వాత ప్రైస్ డెఫిషియన్సీ పేమెంట్, రైట్. ఇదొక ఇన్నోవేటివ్ ప్రోగ్రామ్ అని చెప్పొచ్చు. ఇది పిఎం ఆశ కింద ఉంటుంది. పిఎం ఆశ అంటే ప్రధానమంత్రి అన్నదాత ఐ సంక్షాన్ అభియాన్, రైట్. పిఎం ఆశ. సో ఇది 2018లో తెచ్చినారు ఆయిల్ సీడ్స్ కోసం అన్నట్టు. సో దీని ఉద్దేశం ఏంటి అని అంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఆయిల్ ప్రొడక్షన్ మనం చూసినాం NMEO కింద కండిషన్, రైట్. సో ఆయిల్ ప్రొడక్షన్ చేయాలి అని అంటే చేస్తారు. సో దానికి ఒకవేళ ఫర్ ఎగ్జాంపుల్ గవర్నమెంట్ సెల్ చేసేటప్పుడు MSP రాలేదనుకోండి, మినిమం సెల్లింగ్ ప్రైస్, గవర్నమెంట్ ఏం చేస్తుందంటే ఆ MSPకి మార్కెట్ ప్రైస్కి ఎంతైతే డిఫరెన్స్ ఉందో ఆ డిఫరెన్స్ మనీని డైరెక్ట్ ఫార్మర్ అకౌంట్కి ఇస్తుంది, రైట్. దాన్ని ప్రైస్ డెఫిషియన్సీ పేమెంట్ అని అంటాం, రైట్. సో అది అడాప్ట్ చేసుకోవడం. దాని తర్వాత లివరేజింగ్ మార్కెట్ బేస్డ్ ఇన్స్ట్రుమెంట్స్, MBIs, రైట్. మార్కెట్ బేస్డ్ ఇన్స్ట్రుమెంట్స్ అంటే డైరెక్ట్గా ఎవరో ఒకరు డిసైడ్ చేయడం కాకుండా, అంటే మిడిల్ మెన్ లేకుండా, ఎవరు లేకుండా ఫార్మర్స్ విత్ రెస్పెక్ట్ టు మార్కెట్ యొక్క ప్రిన్సిపల్, బేసిక్ మార్కెట్ ప్రిన్సిపల్ ఏంటి, సప్లై అండ్ డిమాండ్. సప్లై ఎక్కువ ఉందనుకోండి డిమాండ్ తగ్గిపోయింది, డిమాండ్ తక్కువ ఉందనుకోండి సప్లై పెరిగిపోతుంది, అట్లా. సో ఆ కాన్సెప్ట్లో చేస్తే రైతులకు ఇది ఉంటుంది, మధ్యలో మిడిల్ మెన్ ఇది ఉండకుండా డైరెక్ట్ ఫార్మర్స్కే ఏమంటారు ఎక్కువ అడ్వాంటేజ్ అవ్వాలి అనే ఉద్దేశంతో. దాని తర్వాత డైవర్సిఫైయింగ్ ద సబ్సిడీ బాస్కెట్ టు ఫేవర్ ఎకో ఫ్రెండ్లీ ఇన్పుట్స్ అండ్ హెల్దియర్ ఫుడ్స్, రైట్. సో మన డైవర్సిటీ బాస్కెట్ చూస్తే క్రాప్ డైవర్సిటీ చూస్తే ఒకటి ఉంటుంది, క్రాప్ డైవర్సిటీ ఇండెక్స్ అనేది, రైట్. సో మనం ఇక్కడనే అర్థమైపోతుంది క్రాప్ డైవర్సిటీ ఇండెక్స్ అనేది మనకి చాలా తక్కువ వస్తుంది. ఎందుకంటే
వానాకాలం వచ్చేసి 76% ఓన్లీ ప్యూర్గా కాటన్ అండ్ రైస్ వచ్చేసి. అండ్ అదే యాసంగిలో చూసుకుంటే అది దాదాపు 75% ఓన్లీ రైసే. సో డైవర్సిటీ అనేది నిల్ ఆల్మోస్ట్, అంటే సారీ నిల్ అని చెప్పలేను, చాలా తక్కువ ఉంది, రైట్. సో ఇప్పుడు మొత్తం 10 ఎకరాలు ఉంటే దాంట్లో నువ్వు 7-8 ఎకరాలు నువ్వు రైస్ వేస్తున్నావు. మరి కర్రీ ఏం తింటావు? రైస్ తింటున్నాం కానీ, కామన్ సెన్స్ కదా. సో అట్లా యాక్చువల్గా రైస్ కంటే ఎక్కువ మనం ఎక్కువ తినాల్సింది కర్రీ. సో దట్ మన బాడీకి కావాల్సిన అన్ని న్యూట్రియంట్స్, కార్బోహైడ్రేట్స్ అవన్నీ మనం ఓన్లీ రైస్ నుంచి తీసుకోలేము. రైస్ నుంచి హైడ్రేట్స్ ఒకటే వస్తుంది, రైట్. సో ఇక్కడ చెప్తుంటే సైన్స్ అండ్ టెక్నాలజీ ఒక పాయింట్ ఉంటుంది. ఇండియాలో నెక్స్ట్ బిగ్గెస్ట్ ప్రాబ్లం వచ్చేసి ఇది ఏమంటారు, డెన్స్ డెన్స్ క్యాలరీ డైట్ లేకపోవడమే అది పెద్ద ప్రాబ్లం అవుతుంది. ఇప్పుడు చూపించదు, బట్ ఇన్ ఫ్యూచర్ మనకు అది పెద్ద ప్రాబ్లం అవుతుందని చెప్తుంది. నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ న్యూట్రిషన్ కూడా చెప్తుంది అది. దాని తర్వాత అగ్రి ప్రొడక్షన్ చేయాలి అంటే మరి చేయాలి, మరి R&Dకి పెట్టాలి, రైట్. సో ఐకార్ని, PJST8ని, స్టేట్ ఆఫ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇంక్రీజ్ చేయాలి, అది చేయాలి అని, రైట్. సో R&D ఈజ్ క్వైట్ ఇనఫ్. అంటే చాలా ఇండియా ఈజ్ వన్ ఆఫ్ ద లార్జెస్ట్ కంట్రీ విచ్ హ్యాస్ హ్యూజ్ అండ్ గ్రేట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇన్ అగ్రికల్చర్, రైట్. ఐకార్ ల్యాబొరేటరీస్ అవి క్రేజీ ఉంటాయి, రైట్. సో కాకపోతే ఈ ఇన్ఫర్మేషన్ ఏదైతే గవర్నమెంట్ ఎన్ని ల్యాక్స్లో ఫండింగ్ చేసి తీసుకొచ్చిందో అది ఇట్ షుడ్ బి యాక్సెసిబుల్ టు ఎవ్రీబడి, రైట్. సో ఇప్పుడు ఏదైనా ఒక రిపోర్ట్ చేసి ఇచ్చినారు అనుకోండి, ఐ కెన్ అండర్స్టాండ్ దాట్ రిపోర్ట్, మనకు అర్థమవుతుంది. కానీ మనకు అగ్రికల్చర్ అర్థం కాదు కదా, ఫార్మర్కి అర్థమయ్యే తీరుగా చెప్పాలి కదా ఆ రిపోర్ట్ యొక్క రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ యొక్క అవుట్కమ్స్ అనేది, రైట్. సో అది ఒకటి మనం కొంచెం లాగింగ్ ఉన్నాం. R&Dలో వీఆర్ డూయింగ్ గ్రేట్, బట్ ద థింగ్ ఈస్ వీఆర్ లాగింగ్ ఇన్ డిసిమినేటింగ్ దిస్ ఇన్ఫర్మేషన్ టు ద బెనిఫిషియరీస్, రైట్. సో అది. దాని తర్వాత ప్రమోటింగ్ క్రాప్ ప్లానింగ్ విత్ ఎకనామిక్ ఇన్సెంటివ్స్, రైట్. క్రాప్ ప్లానింగ్ విత్ ఇన్సెంటివ్స్ ఇవ్వాలి అని అంటున్నారు, రైట్. అంటే కొత్త డైవర్సిఫై చేస్తే నీకు ఇన్సెంటివ్ ఇస్తాం. ఎడిబుల్ ఆయిల్స్ బో, రైట్. ఫ్రూట్స్ పెట్టు, హార్టికల్చర్ చేసుకో, ఓన్లీ రైస్ అదే కాకుండా అని దాని అర్థం, రైట్. స్కోప్ ఫర్ ఎకో టూరిజం ఎందుకు వచ్చింది ఇక్కడ? చలో దేఖ్ లేతే. రిచ్ ఎకో టూరిజం ఏం లేదు. ఎకో టూరిజం అంటే మనకి ఉన్న ఎకోసిస్టాన్ని డ్యామేజ్ చేయకుండా ఆ ఎకోసిస్టమ్ని ఆస్వాదించడానికి ఎవరైనా ఆబ్వియస్గా అంత వస్తారు, రైట్. ఎకోసిస్టమ్ మంచిగా ఉంటే ఎవరైనా టూరిస్ట్ వస్తారు, రైట్. టూరిస్ట్ వచ్చి మళ్ళీ దాన్ని ఆ ప్లేస్ని ఆగం చేయకూడదు, రైట్. సో మనకు చాలా పొటెన్షియల్ ఉంది తెలంగాణకి. వీ హ్యావ్ రిచ్ హెరిటేజ్ టెంపుల్స్, ప్రెస్టిన్ నేచురల్ హ్యాబిటాట్స్. సో అంటే ఈ వర్డ్స్ రాయడానికి రాసి ఉంటాను నేను. ఎక్స్టెన్సివ్ ఫారెస్ట్ దాదాపు 27% నల్లమల్ల అడుగులు ఉన్నాయి. నల్లవన మన దగ్గర రాదులే. అనంతగిరి హిల్స్ అవి ఇవి ఉన్నాయి. సీనిక్ లేక్స్ లక్నవరం, మ్యాజెస్టిక్ మౌంటైన్స్ ధూళిగుట్ట అండ్ పాండవులగుట్ట, అండ్ ప్రొవైడ్స్ న్యాచురల్ బేస్డ్ టూరిజం యాక్టివిటీస్, రైట్. సో హెరిటేజ్ టెంపుల్స్ అంటే మన దగ్గర యాదాద్రి ఉంది, భద్రాద్రి టెంపుల్ ఉంది, రైట్. న్యాచురల్ హ్యాబిటాట్స్ అంటే స్టార్టింగ్ ఫ్రమ్ కొండలు, అనంతగిరి హిల్స్, అండ్ పైన గోదావరి బేసిన్, చాలా ఉంది, బాగుంది అట్లా. ఫోకసింగ్ ఆన్ కన్జర్వేషన్, కమ్యూనిటీ ఇన్వాల్వ్మెంట్, ఇది అన్నమాట దాని గురించి, రైట్. సో మొత్తం ఈ అగ్రికల్చర్ అండ్ అలైడ్ సెక్టర్ సెక్షన్ 2 యొక్క మనం ఇది చూస్తే వే ఫార్వర్డ్ ఏమి ఇచ్చినారు? వీళ్ళు ఇచ్చింది ఏంటంటే ప్రయారిటైజింగ్ జెన్యున్ ఫార్మర్స్ అండ్ ఇంప్లిమెంటింగ్ టార్గెట్ బేస్డ్ ఇన్సెంటివ్స్, అంటే రేషనలైజింగ్ రైతు బంధు ఆర్ రైతు భరోసా, అదే రీఓరియంటింగ్ రైతు భరోసా రైతు బంధు. దాని తర్వాత ఫార్మర్ క్రాప్ లోన్ వేవర్ అప్ టు 2 lakhs ఇచ్చినారు, ఇంక్లూడింగ్ ఇంట్రెస్ట్ అండ్ అవుట్ స్టాండింగ్. రోబస్ట్ క్రాప్ ఇన్సూరెన్స్ స్కీమ్, ప్రధాన్ మంత్రి ఫసల్ బీమా యోజన, దీని గురించి మాట్లాడినాం. బిట్ టు బూస్ట్ మిల్క్ ప్రొడక్షన్, DBT. ఓకే, ఇక్కడ యాక్చువల్గా ఓకే ఐ హ్యావెంట్ ఇంక్లూడెడ్ దిస్ లైఫ్ స్టాక్ పార్ట్. సో ఈ లైఫ్ స్టాక్ పార్ట్లో మనం యానిమల్స్ గురించి మాట్లాడతాం, దాని తర్వాత డైరీ గురించి కూడా మాట్లాడతాం. సో ఐ షుడ్ డెఫినెట్లీ ఇంక్లూడ్ దట్. సో నాకు అర్థమైంది అది అన్నట్టు. మిస్ అయింది, ఎందుకో అది మిస్ చేసిన నాకు తెలియదు, బట్ దాంట్లో లైఫ్ స్టాక్ అనేది కూడా ఇంపార్టెంటే. లైఫ్ స్టాక్ని పెంచడానికి గవర్నమెంట్ ఏమేమి స్కీమ్ తీసుకుంటుంది, లైఫ్ స్టాక్ యొక్క పొజిషన్ మనది ఎక్కడ ఉంది తెలంగాణది వెన్ యూ కంపేర్డ్ విత్ ఇండియా, రైట్. అండ్ స్కోప్ ఏముంది లైఫ్ స్టాక్లో అనేది కూడా మనం చూడొచ్చు అన్నమాట. సో విత్ దిస్ విల్ కంప్లీట్ టుడేస్ డిస్కషన్ అండ్ విల్ meet tomorrow.